నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. విలువైన ఆభరణాలను మాయం చేస్తున్నారు. చడి చప్పుడు లేకుండా ఎస్కేప్ అవుతున్నారు. తాజాగా వెంకటగిరి మున్సిపాలిటీ 15వ వార్డు తొలిమిట్టలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు చీమల కృష్ణయ్య ఇంట్లో చోరులు తెగబడ్డారు. బంగారం, వెండి, నగదు దోచుకెళ్లిపోయారు. వరుసగా జరుగుతున్నటువంటి చోరీలపై నెల్లూరు పోలీసులు ఏం చెబుతున్నారు? ప్రజలకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో దొంగలు బేభత్సం సృష్టిస్తున్నారు. రోజు రోజుకు వరుస దొంగతనాలతో పగలు రాత్రి తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతున్నారు. 2 రోజుల క్రితం వెంకటగిరి పట్టణంలో జగన్ కాలనీలో దొంగతనం ఘటన మర్చిపోకముందే మరో భారీ దొంగతనం జరిగింది. మున్సిపాలిటీ 15వ వార్డు తోలిమిట్టలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు చీమల కృష్ణయ్య దంపతుల ఇంట్లో చోరులు తెగబడ్డారు. డిసెంబర్ 25వ తేదీన ఇంటికి తాళం వేసి బయట ప్రాంతానికి వెళ్లారు. గురువారం సాయంత్రం తలుపులు పగలగొట్టి తెరుచుకునుండటంతో స్థానికులు కృష్ణయ్యకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఇంటికొచ్చిన కృష్ణయ్య కుటుంబ సభ్యులు తన ఇంటిలో దొంగతనం జరిగిందని గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 60 సవర్లకు పైగా బంగారం, 1/2 కేజీ వెండి, 2.5 లక్షల నగదు దొంగలు దోచుకెళ్లినట్టుగా తెలిపారు. స్థానిక ఎస్ఐ ఏడుకొండల ఆధ్వర్యంలో పోలీసుల బృందం క్లూస్ టీమ్ సంఘటనాస్థలి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వెంకటగిరి పట్టణంలోనే తోలిమెట్ల నివాసం ఉంటున్న కృష్ణయ్య గారు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సారాంశం ఏమనగా తాను 24వ తారీఖున డిసెంబర్ నెలలో తన రేణిగుంట్ల నివాసం ఉంటున్న తన కూతురు ఇంటి వద్ద కలగా గుర్తు తెలియని వ్యక్తులు 24వ తారీఖు అర్ధరాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న సుమారు 60 సవర్ల బంగారము మరియు కొంత నగదును తీసుకుని వెళ్ళినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా వెంకటగిరి ప్రజలకు వెంకటగిరి ఎస్ఐ జి ఏడుకొండలు పలు సూచనలు చేశారు. సెలవుల సందర్భంగా ఇంటి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం అందిస్తే తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించిన ప్రత్యేక యాప్ సేవలు కూడా ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వెంకటగిరి ప్రజలకు పోలీసు వారిని ఇచ్చి విజ్ఞప్తి ఏమనగా ఎవరైనా కూడా దయచేసి ఏదైనా సెలవులు కానీ రాబో నూతన సంవత్సరం సంక్రాంతి సెలవుల సందర్భంగా తాళాలు వేసుకొని బయటికి వెళ్ళేటట్టయితే పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తే వారి ఇళ్ల మీద నిరంతరం బీట్ సిబ్బంది అలాగే డే బీట్ లక్కింగ్ బీట్ వాళ్ళని పెట్టేసి నిరంతరం గస్తీ ఉండేలా చూసుకుంటాము. అలాగే ఎల్హెచ్ఎంఎస్ యాప్ను ప్రతి ఒక్కళ్ళు వినియోగించవలసిందిగా ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. ఈ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఒక రిక్వెస్ట్ చేస్తే ఎటువంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగానే పోలీసు వారు మీ ఇళ్లలో కెమెరాలు ఇన్స్టాల్ చేసి తిరుపతిలో ఉన్న కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. దీనికి ఎటువంటి ఛార్జీలు కూడా తీసుకోరండి. ప్రతి ఒక్కరు ఈ యాప్ని వినియోగించుకొని అలాగే బయటకు వెళ్ళేటట్టయితే మాకు సమాచారం ఇచ్చినట్టయితే మేము నిరంతరం గస్తీ పెంచి తిరిగేలాగా చూస్తామండి. దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ప్రజల భద్రత నిమిత్తం పోలీస్ శాఖ వివిధ సేవలు అందిస్తోంది. వాటి గురించి తెలుసుకుని పోలీస్ సేవలు వినియోగించుకుంటే నేరాల బారిన పడే అవకాశాలు అతి తక్కువగా ఉంటాయనడంలో సందేహం లేదు.